ఖమ్మంలో అమానుషం కులం తక్కువ వారికి జంజం లేని వారికి పూజలు చెయ్యనని స్టేజ్ దిగి పురోహితుడు వెళ్ళిపోయాడు. ఖమ్మం నగరంలోని గోపాలపురంలో నవమి రోజు పెళ్లిపీటలపై కూర్చున్న బానోత్ సైదులు దంపతులకు పూజలు చేయకుండా పురోహితుడు వివక్ష చూపెట్టాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. బానోత్ సైదులు సినీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. గ్రామంలో పెద్దలు చెప్పినందుకే పీటలపై కూర్చున్నానని, ఇలాంటి వివక్షకు గురిచేసి అవమానించేది ఉంటే కూర్చునేవాడిని కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను ఎస్టీ కులస్తులు కావడంతోనే తనపై వివక్ష చూపారని ఆరోపిస్తున్నాడు. తన కుటుంబం ముందు తనను కులం పరంగా అవమానించిన పురోహితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. తనకు జరిగిన అవమానాన్ని చూసిన తన కుమార్తె స్కూల్లో లేని వివక్ష గుడిలో ఎందుకు చూపెట్టారని కన్నీటి పర్వంతం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎవరు కూర్చోట్లేదు, నువ్వు కూర్చో అని చెప్పేసి అంటే వద్దు వద్దన్నారు చెప్పాను. హరిగా ఫోన్ చేయండి ఒకసారి. ఏమిటి ఆయన ఏమంటున్నారంటే అంత నీచంగా మాట్లాడుతుంటే మీరు పనికి రావాలంటే మాట ఏంటి? దేవుడు దండ పెట్టుకోవడానికి చెప్తే దండ కూడా పెట్టుకోకూడదా? దండం కూడా పెట్టుకోకూడదా? మీ పేరేంటండి అయ్యగారు? మీ పేరేంటండి? శర్మ గారు ఒకటి ఆన్సర్ చెప్పండి దయచేసి. మీరు పూజలు చేస్తుంటారు కదా, మేము పీటల మీద కూర్చునే ముందు నేను అయ్యగారిని ఆల్రెడీ అడిగాము. అయ్యగారు, మేము సరుకులు సామాన్లను తీసుకొచ్చాము, మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, పనులని స్టార్ట్ చేశారు ఏంటంటే, లేదంటే మీరే దంపతులు మీరే కూర్చునేదని చెప్పేసి కూడా అయ్యగారు చెప్పారు క్లారిటీగా. సరే, ఆయన ధైర్యం ఇచ్చారు కాబట్టి మేము మళ్ళీ కూర్చున్నాము. అక్కడ కూర్చున్న తర్వాత గణపతి పూజ ఆ దంపతులకు మాకు చేశారు. నేను అక్కడ ఏం మాట్లాడలేదు. సరే, వాళ్ళు కూర్చుంటున్నారేమో, మనం ఎందుకు డిస్కషన్ ఇక్కడ అని చెప్పేసి నేనేం మాట్లాడలేదు. సమానంగా చేపిస్తారేమో నేను అనుకున్నాను. గణపతి పూజ మంచిగా చేశారు. తర్వాత నుంచి ఒక సైడే మొత్తం పూజ చేస్తున్నారు. ఇక్కడ ఊరి జనాలు అందరూ గమనిస్తున్నారు, పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. ఇదైన తర్వాత నేను ఒకటి అడిగాను, అయ్యగారు ఏంటండి ఇలా చేస్తున్నారు ఏంటనంటే, మీరు పనికిరారండి ఈ పూజ చేయడానికి అని చెప్పేసి అయ్యగారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అడిగే అప్పుడు అంటే ఆయన ఏమైనా అనుకోకుండా చెప్పారా, లేదంటే ఏదైనా తెలియక నోరు జారారేమో అనుకోని నేను మళ్ళీ నేను క్లారిటీ కోసం అడిగా. ఏంటండి అలా అంటున్నారు ఏంటంటే, ఆయన క్లారిటీ చెప్పిన విషయం ఏంటంటే, మీరు జంధ్యం వేసుకోలేదండి కాబట్టి మీరు పూజకి పనికిరారు, మీరు ఈ పూజ చేయకూడదని చెప్పేసి అన్నారు. అదేంటి అయ్యగారు, మరి మీరే కూర్చోమన్నారు కదా మమ్మల్ని అంటే, లేదండి మీరు ఈ పూజ మాత్రం చేయకూడదని చెప్పేసి మళ్ళీ స్పష్టం చేశారు. దేనికి రీజన్ చెప్పండి అంటే, మా కులం తక్కువ, లేదంటే మాదేమైనా వేరే మతం అని అనుకుంటున్నారా, లేదంటే ఏంటి కారణం ఏంటంటే, లేదంటే మీకు దంజం లేదు దాని గురించి నేను చెప్తున్నాను చెప్పేసి అన్నారు స్పష్టంగా. కావాలంటే మా నాన్నగారికి ఫోన్ చేస్తాను చెప్పేసి చెప్తున్నారు. లేదండి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. నేను తప్పుగా ఏం మాట్లాడని చెప్పేసి ఆయన అన్నారు. లేదండి మీరు నోరు జారారు, మేము ఎందుకు పనికి రామనే దానికి మీరు ఆన్సర్ చేయండి అని చెప్పేసి అన్నా నేను. లేదు నేను ఇలాంటి ఏం మాట్లాడలేదని చెప్పేసి ఆయన చెప్పడం. ఆయన మాట జారిన తర్వాత కూడా మళ్ళీ నేను చెప్పలేదు అని చెప్పేసి అబద్ధం చెప్తుంటే, పక్కన రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి దివ్య అనుకుంటా అమ్మాయి పేరు, తను కూడా చెప్పింది, అయ్యగారు మీరు ఆల్రెడీ నోరు జారారు, తప్పైంది, కొంచెం అది ఆ విషయాన్ని పక్కన పెట్టి పూజ కంటిన్యూ చేయండి అని చెప్పేసి అమ్మాయి కూడా అన్నారు. తర్వాత బాలాజీ మామ గారు కూడా వచ్చి, వాళ్ళ దంపతులు అండి, వాళ్ళే పీటల మీద కూర్చోవాలని మా కమిటీ మెంబర్స్ నిర్ణయించాము, వాళ్ళతోనే పూజ చేయించిన కూడా అన్న తర్వాత కూడా అయ్యగారు వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. అంటే గొడవ అంటే డిస్కషన్ జరిగింది. నేను చేయనండి పూజ, మా నాన్నగారు చేయొద్దన్నారు, ఎవరైతే దంజంతో ఉన్న వాళ్ళతో పూజ చేయించాలని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. కావాలంటే మీరు ఫోన్ మాట్లాడని చెప్పేసి ఫోన్ కలపడానికి ప్రయత్నం చేశారు. అది ఆయనకు నచ్చక మా ఊరి జనాలందరూ ముందుకు వచ్చారు. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు అయ్యగారు అని చెప్పేసి అందరూ అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఆయన కోపంతో లేచి కిందకి వెళ్ళిపోయి ఆల్రెడీ గుడి బయట వరకు వెళ్ళిపోతున్నారు. ఆయన ఆ కమిటీ మెంబర్స్లో ఉన్న సభ్యులు వెళ్ళి రిక్వెస్ట్ చేసి మళ్ళీ కూర్చోబెట్టారు పీటల మీద. నన్ను అవమానించారండి. నేను డ్యాస్ మీద నుంచి వెళ్ళిపోవాలి, అంటే స్టేజ్ మీద నుంచి కిందకి వెళ్ళిపోవాలి. నాకు అవమానం జరిగినా కానీ నేను ఓపికగా ఉండి, నా చేత కానీ నా వల్ల కానీ కళ్యాణం ఆగకూడదని ఒకే ఒక కారణంతో సైలెంట్గా ఉండి పూజ మొత్తం అయ్యేంతవరకు అయ్యగారు చెప్పిన ప్రతిదీ వినుకుంటూ పూజ కంప్లీట్ చేశాము. తర్వాత అటు అయ్యగారిని ఇటు సైడ్ ఇంకో అయ్యగారిని కూర్చోపెట్టి పూజ చేయించారు.
పెద్దవాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు, ఎందుకంటే పూజ పూర్తి చేయాలి కాబట్టి. మా నాన్నగారు నేర్పించిన నాకు మనం సమాజంలో ఎలా బతకాలి అని చెప్పేసి మా నాన్నగారు నాకు ఇది నేర్పించారు. ఏంటంటే పూజ పూర్తయిన తర్వాత మీ చేతిలో తాంబూలం పెట్టి మీ బ్లెస్సింగ్స్ తీసుకున్నానండి. మీరంత అవమానించినా కానీ మీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అది మా నాన్నగారు నేర్పించిన సంస్కారం. మీరేమంటున్నారంటే మేము పూజ చేయకూడదు, ఎందుకు చేయకూడదు అంటే మా నాన్నగారు చేయకూడదు అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఏ విధంగా ఇది చేయకూడదు అనేది మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఇది ఒక 30 సంవత్సరాల క్రితమా లేకపోతే 40 సంవత్సరాల క్రితమా మనం ఏ సమాజంలో బతుకుతున్నాము అనేది ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన విషయం. ఇది పోయిన జనరేషన్ అయిపోయింది, మా జనరేషన్ ఇప్పుడు నడుస్తుంది. నా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉన్నారు, నాతో పాటు నా పిల్లలు కూర్చొని ఉన్నారండి. నాతో పాటు నా భార్య నా పిల్లలు కూర్చున్నారు. మా అమ్మాయి ఇంటికి వెళ్ళి ఏడిచింది రోజంతా. ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నాయి అంటే, నాన్న మేము చదువుకుంటున్నాము స్కూళ్ళల్లో, మాకు అందరు సమానంగా చూస్తున్నారు స్కూళ్ళల్లో, మేము పాఠాలనే నేర్చుకుంటున్నాము, కానీ ఇక్కడ మన ఊర్లో వచ్చేసరికి ఏంటి కులాలు భేదాలు ఏంటి, మనం పూజకి ఎందుకు పనికిరామని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది మా అమ్మాయి నన్ను. అంటే ఆ జనరేషన్కి మీలాంటి పెద్దవాళ్ళు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? మీరు అయ్యగారులండి, మీరు మంచి చెడు ప్రతిదీ చెప్పాల్సిన వాళ్ళు మీరు, కానీ చెడు మాత్రమే మీరు పిల్లలకి ఇప్పుడు ఎక్కిస్తున్నారు. పూజ చేయకూడదు, దానికి సమాధానం లేదు మీ దగ్గర, ఎందుకు చేయకూడదు అనేది 100 మంది ముందు మీరు అవమానించారు.